శిక్షణలో సర్వజ్ఞుడు, ధైర్యంలో అద్భుతుడు. కౌరవ పాండవులకు యుద్ధం నేర్పిన గురువు, చేతిలో ఆయుధం ఉన్నంత వరకు ఎదురులేని వీరుడు ద్రోణాచార్యుడు. అసలు ఎవరు ఈ ద్రోణాచార్యుడు? ఎక్కడి నుంచి వచ్చాడు? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ ఇంటు ది ఫ్లో ఆఫ్ మహాభారత. మహాభారత కథా ప్రవాహంలోకి తిరిగి స్వాగతం. అలా దుర్యోధనుడు భీముడిని చంపాలి అని ఏవేవో పథకాలు వేస్తున్నాడు, కానీ అవి విఫలమవుతున్నాయి. ఇదిలా సాగుతుంది. అప్పటికే కృపాచార్యుడు పాండవులకు, కౌరవులకు కొన్ని యుద్ధ విద్యలు నేర్పిస్తున్నాడు. బాణాలు వేయడం, కత్తులు, గదలు, ఇలా కొన్ని విద్యలు నేర్పిస్తున్నాడు. ఒకరోజు పాండవులు, కౌరవులు బంగారు బంతితో చెందాట ఆడుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఆడుకునే వాలీబాల్ అనుకోవచ్చు. ఆ బంతి ఒక నుయ్యిలో పడిపోయింది. అది తీయడానికి వాళ్ళంతా చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. సరిగ్గా అప్పుడు ఎంటర్ అయ్యాడు. కాషాయ వస్త్రాలతో, మెడలో రుద్రాక్షలు, బక్క చిక్కిన దేహం, సన్యాసిలా ఉన్నాడు. కానీ ముఖంలో ఒక దివ్య తేజస్సు, చేతిలో పెద్ద ధనుస్సు, వీపుపై అమ్ముల పొదలో దివ్యాస్త్రాలు. చూస్తే విలువిద్యలో నిపుణుడిలా ఉన్నాడు. అతను మరెవరో కాదు, ది మాస్టర్ ఆఫ్ వారియర్స్. ఎంతోమంది యుద్ధ వీరులకు ధనుర్విద్యతో పాటు ఎన్నో యుద్ధ విద్యలు నేర్పిన ఆచార్య ద్రోణ ఆగమనం. వస్తూనే నూతిలో బంతి తీయడానికి తిప్పలు పడుతున్న పిల్లల్ని చూసి విషయం తెలుసుకుని క్షత్రియ పుత్రులు, అందున విలువిద్యలో ప్రతీతుడైన కృపాచార్యుని శిష్యులు అయ్యుండి ఆ బంతిని తీయలేకపోతున్నారా అని నవ్వి, దానిని నా బాణ పరంపరతో ఎలా తీస్తానో చూడండి అని ఒక బాణాన్ని మంత్రించి బంగారు బంతికి గుచ్చుకునేలా వేశాడు. దాని చివరలో ఇంకొకటి, దాని వెనుక ఇంకొకటి, ఇలా బాణాలతో తాడులా చేసి బంతిని బయటికి తీసి, ఇది నాకు మాత్రమే తెలిసిన విద్య అని చెప్తాడు. కౌరవులు, పాండవులు ద్రోణుడి దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకోవాలి అనుకుని ఆయనను భీష్ముడి దగ్గరికి తీసుకువెళ్తారు. ద్రోణాచార్యుడికి కుంభసంభవుడు అని ఇంకో పేరు కూడా ఉంది. అంటే మట్టి కొండలోంచి పుట్టినవాడు అని అర్థం. భరద్వాజ ముని గంగా ద్వారం వద్ద తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు గంగా నదికి స్నానంకు వెళ్ళాడు. అక్కడ ఘృతాచి అనే ఒక అప్సరస విహరిస్తున్న సమయంలో ఒక పెద్ద గాలి వలన ఆమె చీర ఎగురుతుంది. అంత అందాన్ని ఒక్కసారిగా చూసిన భరద్వాజ మునికి వీర్యస్తనం జరిగింది. అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక్క డ్రాప్ స్పెర్మ్ పడింది. దాన్ని ఒక కుండలో భద్రపరిచాడు. ఆ మట్టి కుండలోంచి శుక్రుని అంశతో ఒక మహానుభావుడు జన్మించాడు. కుండకి ద్రోణం అని కూడా పేరు ఉంది. ద్రోణంలో జన్మించాడు కనుక ద్రోణుడు. కుండ అంటే కుంభం అని కూడా అంటారు, అందుకే కుంభ సంభవుడు అని కూడా అంటారు. అలా ద్రోణుడు భరద్వాజుడి దగ్గర విద్యలు నేర్చుకుంటూ పెరుగుతున్నాడు. తనతో పాటు పాంచాల యువరాజు ద్రౌపదుడు కూడా భరద్వాజుని దగ్గరే విలువిద్యలు నేర్చుకుంటున్నాడు. అలా ద్రోణుడు, ద్రౌపదుడు మంచి స్నేహితులు. కొంతకాలానికి విద్యలు నేర్చుకుని పంచాల రాజ్యానికి రాజు అయ్యాడు. ద్రోణుడు అగ్నివేశుడు అనే ఒక గురువును ఆశ్రయించి ఆగ్నేయాస్త్రం మొదలుగా అనేక దివ్యాస్త్రాలు సంపాదించాడు. అప్పుడు దివ్యాస్త్రాలు అంటే ఇప్పుడు బాంబ్స్లా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇవి ఇంకా మంత్రాలతో పనిచేస్తాయి. ఈ అస్త్రాల గురించి ఫుల్ వీడియోలో తెలుసుకుందాం. ఆ తరువాత ద్రోణుడు పాండవులకు గురువు అయిన కృపాచార్యుని చెల్లెలు కృపిని పెళ్లి చేసుకుని అశ్వత్థామను కంటాడు. అశ్వత్థామ ఎంత గొప్ప వీరుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా కాలం గడుస్తుంది. ద్రోణుడు పరశురాముడి దగ్గరకు వెళ్ళి దానంగా ఏమైనా ఇవ్వమంటే, నా దగ్గర అస్త్రాలు తప్ప ఇంకేమీ లేవు అని చెప్తాడు. అలా పరశురాముడి దగ్గర అస్త్రాలతో పాటు వాటి మంత్రాలు తెలుసుకొని అక్కడి నుంచి తన చిన్ననాటి స్నేహితుడైన పాంచాల రాజు ద్రుపదుడు చిన్నప్పుడు భరద్వాజ ఆశ్రమంలో చదువుతున్న సమయంలో, నేను రాజునైన తర్వాత నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ ద్రుపదుడు ఉన్నాడని మర్చిపోకు అని బేరాలు చెప్పాడు. ఆ విషయం గుర్తొచ్చి బిడ్డకు పాలు కోసం ఒక ఆవు అయినా అడుగుదామని ద్రుపదుడి దగ్గరకు వెళ్తాడు ద్రోణుడు. ఏదైనా సహాయం చేయమని అడుగుతాడు. కానీ ద్రుపదుడు రాజు అనే అహంకారంతో ద్రోణుణ్ణి, నువ్వు సన్యాసివి, నేను మహారాజును, నీకు నాకు స్నేహం ఏంటి అని నానా మాటలతో తీవ్రంగా అవమానించి పంపిస్తాడు. ఆ అవమాన భారంతో ద్రోణుడు భార్యాబిడ్డలతో సహా హస్తినకు బయలుదేరి వెళ్తుంటాడు. అలా దారిలో కౌరవులు, పాండవులు కనిపించారు. అలా బాల్ నూతిలో పడడం, కుంభసంభవుడు ఆ బంతిని బాణ పరంపరతో తీయడం, పిల్లలంతా ద్రోణుడి ప్రతిభకు ఆశ్చర్యపడి గురువుని భీష్ముడి దగ్గరకు తీసుకెళ్లి జరిగిన విషయమంతా చెప్తారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫిలోమిత్.